ఈరోజు వాగ్దానం ఏంటంటే, నువ్వు ఏది ఆశిస్తున్నావో, ఏది కావాలని దేవుని దగ్గర పోరాడుతున్నావో, వేడుకుంటున్నావో, అది నీకు దూరమైందని అనుకుంటున్నావు కదా, దేవుడు దానిని నీటి మడుగుగా చేస్తున్నాడు. అక్కడ నీరుంది, ఆ ఎండమామ దగ్గర నీరు దొరుకుతుంది. నా దేవుడు కంటికి నాకు ఏది చూపించాడో దానిని నా చేతికి అప్పగిస్తాడు అనే విశ్వాసం నీకుంది, అది సఫలమవుతుంది అనమాట. ఎంత గొప్ప మాట అంటే, ఎండమావులు నీటి మడుగులగును. మడుగు నీ కొరకు దేవుడు నీటి మడుగులు అంటే అప్పులు, బాధలు, కష్టాలు, రోగాలు, వేదన, ఎటు చూసినా అందరూ డబ్బులు అప్పు ఇచ్చిన వారు మళ్ళీ ఇమ్మని అడగటం ఒక పక్క రోగము, వైద్యులు ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్కి మార్చటం, అక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలి, ఎన్ని హాస్పిటల్స్ తిరగాలి, నా జీవితంలో ఎన్ని మందులు మింగాలి, నా బ్రతుకంతా మందులు మింగటమేనా, నాకు మంచి రోజులు ఎప్పుడున్నాయి దేవా, నన్ను ఎందుకు బ్రతికిస్తున్నావు బాబు అని అడుగుతున్నావు కదా. నీ ప్రార్థన ఆలకించాడు. కోసమే ఎండ మామూలు నీటి మడుగులగును అన్నాడు. అయిపోతాయి. ఏది హోప్ పెట్టుకున్నావో, ఏ బిజినెస్ మీద హోప్ పెట్టుకున్నావో, నిరీక్షిస్తున్నావో, ఏది జరుగుతుందని నిరీక్షిస్తున్నావో అది జరిగిస్తాడు. ఆయన జరిగించేవాడు. ఆయన నిన్ను అనాథగా విడువాడు. ఆశ పెట్టి నిన్ను అలాగా ఆశ చూపించి వదిలేసేవాడు కాదు. మన దేవుడు నిజమైన దేవుడు. భూమిని ఆకాశాన్ని చేసిన దేవుడు.